ఊడ్చుకోవాలి ఈ కాలంలో ఎవరు పని చేస్తారబ్బా అంటే ప్రభుత్వం కూడా ఆటోలకే కట్టిపెట్టిన ఉంది. ఇప్పుడు కొట్టాల్సి పట్టలేదు నా ముందే కొట్టండి నా కాకుండా ఇంకెన్నిసార్లు కొట్టినావో తల్లి తండ్రి 12 గంటలు నువ్వు వెళ్ళకూడదు. సాధి 12 గంటలు కొడతాకైనా బట్ట ఇంతమంది ఆటోలు ఉన్నారు అక్క. ఎవరైనా రాత్రి 12 గంటలు కొడతారేమో చెప్పక దీనికి. రాత్రి గొర్రెలు కాసి వచ్చా ఎల్లుగడ వస్తావు అందుకే కొడతా లేప్ప మాకు తెలుసు కానీ అక్క మీరు చెప్తావు సీరియల్ ఫ్రీ ఇస్తారక్క మా కొడుకు సారీ నా బిడ్డ తోలుకోబోతాడు నా బట్ట అమ్మగుడు నన్ను చేసుకుని నిలిచిపెట్టి అక్కడ పోతాడు తల్లగొట్టే బిడ్డ ప్రియానికి బాగా పోమా పట్టండి పో నువ్వు ఎందుకు మామూలే అర్థమైనాడు ఆయుష్మంతుడు ఏం తప్పేం లేదు ఏమో మా పక్షంతో మాడి నువ్వు వాళ్ళ పక్షంతో బొమ్మ ఇంటికి ఏమాడతావు ఓకే నువ్వనే చెప్పగలమా నా పెద్ద మనిషి చెప్పినట్టే నువ్వని చెప్పే కదా మరి ఎప్పుడు కావడా గాడికి పోయినామా సినిమా మిగతా రాత్రికి గాడికి పోయినామా రాదు సినిమాకి. ఏ సినిమా లేదు ఈ ఊర్లో టేర్లు ఉంటే రాదు 2 గంటలు మరి పోతాం మళ్ళా నాయనా నా మొగుడు మా అమ్మని పిలిచిపోతాడు పోతే ఎట్లా లేదా అప్పటి నుంచి వచ్చా పొద్దున వచ్చినా మేము వచ్చింది కొట్ట సింబల్ ఇవ్వాలి ఇంకా ఓడికి పెట్టిండా కొంచెం పొగరు వచ్చిందా మాట్లాడని చెప్పు మైక్ రా లేదా మొగండి మైక్ ముందు మామనికి పోయింట్లే ఏ ఉత్తు మరి మొగుడు అంట కట్లు
పెట్టేది అదిగో పైకి ఎత్తురా. అది పై కాదా నాకు గుర్తుంది ఏమో వాటర్ పెట్టుకో బుక్లు పెట్టుకొని ఆ? బుక్లు పెట్టుకో వాటర్ పెట్టించుకొని యాడ్ తీసుకురావాలట అది కాలిపోతాయి అన్ని అన్నిట్లో ఆ? అన్నిట్లో సాలిడ్ వేసి నా ఈ పంత గుడ్డుతో వేసి నల్ల బొగ్గైనవు యాడే నేను తెల్లగాయ ఎంత నల్ల కర్రమట అయిందండి తెల్లగాయ ఆడ ఉంటే తిక్కి 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 రోజు పెళ్లికి వస్తాడే తిక్కు చూడమ్మా ఓ గంటే కొట్టకపోతాడు నా మగడు నన్ను సరే ఇంకా కాపురం చేసుకుందంటే వాడు ఎందుకు కొట్టాడు చెప్పు నా మగుడిని వాడు పడాను నువ్వు సరే నాకు ఇంకా అన్నాడు కట్టి అంటాడు రా నువ్వు మరసాన్ని కాపురం చేసుకుందంటే ఎందుకంటాడు మాట ఎత్తగలిగే సినిమాకి షాపింగ్ పోతే ఇంకేంది వస్తుంది బ్యూటీ పార్లర్ కి అంటాడు ఏమీ లేదు ఇంక పిలిచిపోతే నన్ను పిలిచిపోవాలి మా అమ్మని పిలిచిపోతే ఎట్లా నువ్వే చెప్పినా కదా అతను పైన ఆయుష్మాన్ ఆయుష్ పెరగాలి కాబట్టి అతను పిలిచిపోతున్నాను నేను చూపేసుకరా కాదు అత్తకి ఏమన్నా మెంటలా అంటే దానికే మళ్ళీ నా వెనక్కి వచ్చేది నల్ల పోచమ్మనేమో భయమే పెట్టుకోలేదు నువ్వు మస్తాను ఇక్కడ 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 సినిమా పోతాను సినిమా మైక్ లేపు సినిమా పోతాను అసలు చెప్తా సినిమా పోతావు నేను చూస్తాను ఆయన కూడా పోదాం మళ్ళీ చెప్తాను యాభై సినిమా చూపించినప్ప నువ్వు చూపి కదా పుష్పట్టు పిస్సా పిస్సా ఏంటది పిస్సా పిస్సా ఏ నువ్వు మరసన మాట్లాడు ఒలే గీలా బాండు సినిమా తిరిగా మడా ఏం ఒలే పల్లె అంటావేమే మరసన పేరుతో పిలిచారు కదా నువ్వు నల్లుగుండి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఏం పేరు అడుగు నీ పిల్లల పేరు ఏం పేరు ఓ ప్రియా కిచ్చా కిచ్చానా కూతురు నీ కూతురు పేరు గంగోత్రి మా ఇంటి పేర్లు లచ్చని చెప్తాం మాకు డబ్బులు లేవు కాబట్టి లచ్చని కట్టుకున్నాం పేర్లు తలకాయ చెడిపోయి తలకాయ బట్ట కట్టుకున్నాడు పోయి అవ్వాలి లేదు నాకు కొంచెం ప్రాబ్లం అయింది చాలా ప్రాబ్లం అయింది నీకు డ్యామేజ్ అయిందా